ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒక్కసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక్క కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి కుటుంబం, నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ, పల్లం శేఖరు, పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు, వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నారపురెడ్డి వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా ఉన్నాయి, తుపాకులు కూడా చూపించారు. రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి, స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది 9:30 గంటలకు ఫోన్ చేశాడు. 9:30కు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి, కత్తులు కనిపిస్తా ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపురెడ్డి రాత్రి 9:30 గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుళ్ళు వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. ఈరోజు నంద్యాల జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమైనా మంచి మాట్లాడతారా అంటే ఇచ్చిన స్క్రిప్టే పదే చదివారు. అసలు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కనపడలేదు మా నంద్యాలలో. ఎమ్మెల్యే ఎంపీలకు మినిస్టర్లకు కూడా ఎప్పుడూ కూడా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి
మాట్లాడుతుంటే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, అవును ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బాధాకరమైన సంఘటనలు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా కరెక్ట్గా చెప్పారు. ఏమంటే ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పారు. కానీ ఈ సంఘటనకు కారణం ఎవరు? గత 5 సంవత్సరాలుగా ఈ ఎవరైతే ఉన్నారో ఇద్దరు గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, మరి నిన్న శిల్పా చక్రపాణి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇక్కడ ఈయనే కదా, ఎవరున్నారో ఆయన పక్కన? ఎప్పుడో నుండి అతను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. కేసులు పెట్టి హరాస్ చేసి రెండు వర్గాల మధ్యలో ఒక ఎనిమిటీని ఇంక్రీజ్ చేసి, మరి దీనికి కారణం ఎవరు? శిల్పా చక్రపాణి రెడ్డి గారేనా? ఈనాడు వచ్చి లేదు చంపేశారు అని రాజకీయం చేస్తున్నారు. మరి ఆనాడు మన జిల్లాలో ఒక కానిస్టేబుల్ని ఎంటబడి చంపితే ఏం మాట్లాడలేదు. అబ్దుల్ సలాం కుటుంబం అందరూ 4 సూసైడ్ చేసుకుంటే ఏం మాట్లాడలేదు. మరి ఈరోజు కొత్తగా వచ్చారు, డ్యామ్ కూలిపోతే ఇప్పటికీ వాళ్లకు నష్టపరిహారం ఇవ్వలేదు. మరి ఆనాడు లేనిది ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారంటే, సొంత చిన్నాన్నను చంపితే చెల్లెళ్ళు అన్నా న్యాయం చేయండి అని గత 5 సంవత్సరాల నుండి అడుగుతూ ఉంటే న్యాయం చేయలేని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే మరి ఏమనుకోవాలా? 2 వర్గాలు, అది వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు గొడవలు సృష్టించింది మీరే, అన్నీ చేసింది మీరే. మరి ఈరోజు ఈ సంఘటన జరిగింది కాబట్టి, ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తుంటే ఏమనుకోవాలా? ఇది ఖచ్చితంగా మేము ఎందుకంటే స్క్రిప్ట్ చదివారే తప్ప ఇంకా ఏం లేదు. ఆయనకు ఫ్యాక్ట్స్ తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలీదు, ఏమీ తెలీదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మరి సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందాయా? జయమన్నంటే జగనన్న అంటున్నారు. మరి ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తున్నాం. 30 రోజులైంది వచ్చి అధికారంలోకి, అప్పుడేనా ఆయన మాట్లాడేది? అలాగే ఏమన్నంటే మాటకు ముందు మాటకు తర్వాత రెడ్ బుక్ అంటారు. ఇంకా లోకేష్ అన్న రెడ్ బుక్ రాసుకున్నారే తప్ప రెడ్ బుక్ తెరవలేదు. మరి తెరిచిన తర్వాత వీళ్ళది ఏంటి, వీళ్ళ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. అనవసరంగా నోరు జారద్దండి. అనవసరంగా వచ్చి ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఎవ్వరూ కూడా సహించరు. ఇప్పుడు వరకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీరు ఇలాంటి నాటకాలు, ఇలాంటి డ్రామాలు చేస్తే మాత్రం ప్రతిపక్ష హోదా కాదు కదా, మీ పొలిటికల్ పార్టీ కూడా లేకుండా పోతుంది. నా సజెషన్ యాజ్ ఎ డాక్టర్, మీరు అక్కడ ఏదో లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట, దయచేసి లండన్లోనే వైఎస్ఆర్సీపీ లండన్ పార్టీ అని పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే బాగుపడతారేమో అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.